హాయ్ చిన్నోడు చిన్నమ్మ. మహాభారతంలో ద్రౌపది పేరు వినగానే పాండవుల భార్యగానే తెలుసు. కానీ ఆవిడ పాండవుల భార్య అవ్వడానికి గల కారణమేంటో తెలుసుకోవచ్చా? చెప్తాను వినండి. పూర్వజన్మలో ద్రౌపది ఇంద్రసేన. తన భర్త పేరు వాగ్గల్యుడు. అలా ఆమె ఒకరోజు భర్తకు భోజనం పెట్టి తరువాత మిగిలిన అన్నం తాను తింటూ ఉన్నప్పుడు అందులో కుష్టి రోగం వల్ల ఊడిపోయిన భర్త వేలు ఒకటి కనిపించింది. ఇంద్రసేన అన్నంలోనించి వేలును తీసి పక్కన పెట్టి ఏమాత్రం అసహ్యం చెందకుండా మిగిలిన అన్నాన్ని తింటూ ఉంది. అది చూసిన వాగ్గల్యుడు ఇంద్రసేనతో, నీ భక్తి అమోఘం. నీకు ఏమి వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. దానికి ఇంద్రసేన, నాదా ఏమని చెప్పను, కానీ మీరు నన్ను అడిగారు కాబట్టి చెబుతున్నాను. నేను ఎంత నీతిమంతురాలనైనప్పటికీ నా మనస్సు గతి తప్పుతుంది. నాకు 5 రకముల కోరికలు కలుగుతున్నాయి. ఈ జన్మలో ఈ రూపంలో మీరు ఉండగా తీరవు కాబట్టి మీరు అందమైన, మనోహరమైన, తేజోవంతమైన, బలవంతమైన, అద్భుతమైన రూపమును ధరించి 5గురిగా మారి నా 5 రకముల కోరికలు తీర్చండి అని ప్రాధేయపడి అడిగింది. నిస్సంకోచంగా, మనస్పూర్వకంగా ఆమె సత్యంగా పలికిన మాటలు విని వాగ్గల్య మహాముని ఎంతో సంతోషించాడు. తమ తపో మహిమతో, ఇంద్రసేన, నువ్వు తదుపరి జన్మలో ద్రుపదరాజు కుమార్తెగా జన్మించి 5గురు భర్తలను పొందుతావుగాక అని దీవించాడు. ఈ విషయాన్నంతటినీ వేదవ్యాసుడు ద్రుపద మహారాజుకు చెప్తున్నాడు. ఎలా అంటే, ఒక కూతుర్ని 5గురు భర్తలకిచ్చి పెళ్లి చేయడం ఏ తండ్రికైనా ఇష్టం ఉంటుందండి? ఇష్టం ఉండదు కదా. అది అధర్మం. కాబట్టి నా కూతుర్ని 5గురికి ఎలా ఇవ్వను, ఇది అధర్మం కదా అని తనలో తాను బాధపడుతూ ఉంటుంటే వేదవ్యాసుడు, ఇదంతా నీది కాదు, మనం ఏమీ చేయలేదు, ఇది ఇంద్రసేన వాగ్గల్య మహాముని వరం, నువ్వు నిస్సంకోచంగా వివాహం జరిపించు అని వేదవ్యాస మహాముని ద్రుపద మహారాజుతో చెప్పాడు. యమధర్మరాజుకేమో ధర్మరాజుని, వాయుదేవుడికేమో భీముణ్ణి, ఇంద్రుడికేమో అర్జునుణ్ణి, అశ్విని దేవతలకేమో నకులుడు సహదేవుణ్ణి, పాండు మహారాజు తన 2 భార్యలతో దేవుణ్ణి స్మరించి ఈ 5గురు బిడ్డల్ని పొందుతారు. ఆ వాగ్గల్య మహాముని భార్యకి వరమిచ్చాడు. 5గురు భర్తలను పొందింది. కానీ ఆ జన్మ వల్ల నువ్వు ఇబ్బందుల పాలవుతావని చెప్పాడని చెప్పలేదు. ఎందుకనంటే భార్యకి ఇచ్చిన మాట నెరవేర్చాలి కాబట్టి వచ్చే జన్మలో నీకు భర్తగా పుడతాను అని మాట ఇచ్చాడు కాబట్టి పుట్టాడు.